ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మాలాంటి చిన్న బిజినెస్ ఓనర్స్ ఎదగలేరు. అసలేమైందంటే, నేను మీషోలో బ్యాంగిల్స్ సేల్ చేస్తూ ఉంటా. ఏ కస్టమర్స్ ఏ బ్యాంగిల్ ఆర్డర్ పెట్టారో, ఆ బ్యాంగిల్సే పంపించాను. చూడండి, నాకు రిటర్న్‌లో ఏ బ్యాంగిల్స్ పంపించారో. నేను పంపిన బ్యాంగిల్స్ సైడ్ నుంచి తీసుకొని, నాకు ఇలా రిటర్న్ పంపారు. ఈ బ్యాంగిల్స్ ఏం చేసుకోవాలో కూడా నాకర్థం కావట్లేదు. ఆమెను కూడా ఏమనాలో కూడా నాకర్థం కావట్లేదు. నిజంగా ఇంత కకృత్తయితే ఎలా? నాకు ఆ కంప్లీట్ బ్యాంగిల్ సెట్ చేయడానికి 1 డే పట్టింది. అంత మంచి బ్యాంగిల్స్‌కి ఈ పాత బ్యాంగిల్స్ పంపిస్తే అసలు నాకేమనాలో అర్థం కావట్లేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. లిటరల్లీ చాలా బాధేస్తుంది. ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకున్నా కానీ ఇంత బాధపడేదాన్ని కాదు. మొత్తం 8 బ్యాంగిల్స్. దాంట్లో 4 బ్యాంగిల్సే ఆల్మోస్ట్ 400కి సెల్ చేస్తున్నా. నేను ఫుల్ సెట్ 450-500 మధ్యలో చేస్తున్నా. ఇంత తక్కువ కాస్ట్ పెట్టిన తర్వాత కూడా ఇలా చేస్తే అసలు ఏమనాలి వీళ్ళని నాకు అర్థం కావట్లేదు. నేను మీషోలో ఎన్ని కంప్లైంట్స్ రేజ్ చేసినా లాభం లేదు. మీషోలో వన్స్ రిటర్న్ పికప్ చేసుకున్న తర్వాత వితిన్ 5 మినిట్స్‌లో రిఫండ్ పడుతుంది కాబట్టి మనం ఎన్ని కంప్లైంట్స్ రేజ్ చేసినా వేస్ట్ అవుతుంది. ఇక్కడ కస్టమర్‌ది ఎంత తప్పుందో డెలివరీ బాయ్‌ది కూడా అంతే తప్పుంది. అండ్ మీషోది కూడా. వాళ్ళేదో పంపిస్తే ఇమేజ్ డెలివరీ బాయ్స్‌కి కనిపిస్తుంది. అది వెరిఫై చేసుకోకుండా పికప్ చేసుకోవడం. మీషోలో ఇమేజ్ ఇచ్చేయగానే అది ఏంటి అనేసి ప్రాపర్‌గా వెరిఫై చేయకుండా అయినా వెరిఫై చేసేసి రిఫండ్ ఇచ్చేస్తే ఎలా? అండ్ డెలివరీ బాయ్ చెక్ చేసి ఉంటే నాకు ఇంత లాస్ అయ్యేది కాదు. ఇలాంటి సిట్యుయేషన్ మీకే వస్తే ఎలా స్పందిస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు కొంచెం ధైర్యం వస్తుంది.